ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం సమాజంలో చూస్తూ ఉంటే కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. అప్పుడప్పుడైనా మనకు ఒక భావం కలుగుతూ ఉంటుంది. ఏంటంటే కొంతమంది పాపాత్ములైనటువంటి వాళ్ళు చాలా భోగభాగ్యాలతో తొలదూగుతూ ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, పేరు ప్రతిష్టలతో ఉంటారు. కానీ చేసేటువంటివన్నీ కూడా పాపకార్యాలే చేస్తూ ఉంటారు. అంటే ధనవంతులంతా పాపాత్ములని కాదు నేను చెప్తున్నది ఇక్కడ. కొంతమంది మాత్రమే ఇటువంటి వాళ్ళని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఏ ఒక్కసారైనా ఏ ఒక్కరికైనా కూడా సందేహం రాక మానదు. మనం ఎప్పుడు కూడా ఇటువంటి పాపకార్యాచరణ చెయ్యలేదు కదా, అయినా మనమేమో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము, వాళ్ళేమో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇదేమి న్యాయము, ఎక్కడ దేవుడు, ఇదేం న్యాయము, భగవంతుడు అంటే ఇట్లాంటి వాడా అని చెప్పి అనుకోవటం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ సందేహానికి వాల్మీకి రామాయణం చాలా మంచి సమాధానం చెప్తుందండి. ఏమంటుంది అంటే, అరణ్యకాండలో సీతా లక్ష్మణ సమేతుడై రామచంద్రుడు వనవాసం చేస్తూ ఉంటాడు కదా. 14 సంవత్సరాలు తండ్రి ఆజ్ఞను పరిపాలించటానికి అని చెప్పి ఆయన అరణ్యవాసానికి వచ్చాడు. తాపస వృత్తిలో ఉంటాడు. అయితే ధనుర్బాణాలు తీసుకుని ఉంటాడు, ఇద్దరు లక్ష్మణుడితో సహా కూడా. అక్కడ ఆశ్రమం నిర్మించుకుని వాళ్ళు ఉంటూ ఉంటే శూర్పణఖ రావటం, ఆమెకి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పరాభవించడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. అనంతరం ఏం చేస్తుంది అంటే, అక్కడ కొంతమంది రాక్షసులు, చాలా చాలా బలిష్ఠులైనటువంటి రాక్షసులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే, రావణాసురుడు అక్కడ దాకా కూడా వాడు ఆక్రమించుకున్నాడండి. వాడి పరిపాలన అక్కడ కూడా సాగుతూ ఉంటుంది. ఆ దండకారణ్యంలో కొంతమంది సైనిక శిబిరాన్ని పెట్టాడు. అక్కడ అరణ్యంలో ఏముంటుంది, కొంతమంది మహర్షులు, చాలామంది మహర్షులు ఏదో పాపం తపస్సు చేసుకుంటూ ఉంటారు, మునివృత్తితో ఉంటారు, కందమూలాలు తింటూ ఎవరి జోలికి రాకుండా యజ్ఞయాగాది కర్మలు నిర్వర్తించుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతే. అది కూడా లోకహితార్థమే, భగవంతుని స్మరించుకుంటూ. వాళ్ళ కార్యాలన్నింటినీ కూడా విఘ్నం చేసేటువంటి వాళ్ళు ఈ రాక్షసులు. వీళ్ళెవరు అంటే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అనేటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఖరదూషణాదులు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 14,000 మంది, వాళ్ళంతా కలిసి అక్కడ ఉన్నారు. వీళ్ళు చాలా క్రూరకర్మలు చేస్తూ ఆ మహర్షులను అందరినీ, కొన్ని వేల మందిని చంపేసి ఎముకల పోగులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆ ప్రాంతానికి వచ్చాడు రామచంద్రుడు. అక్కడే అవమానం జరిగింది శూర్పణఖకి, అది చేసినటువంటి పిచ్చి పనికి. అది పోయి వీళ్ళందరితో మొరపెట్టుకుంటుంది ఖరదూషణాదులతో. మీరు ఏమి రాజులు, ఏం పరాక్రమం మీది, అద్భుతంగా నేను చూశాను. ఒక సుందరుడైనటువంటి వాడు, చాలా బలిష్టమైనటువంటి పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్ని నేను చూశాను. వాళ్ళ పక్కన ఒక ఆమె ఉన్నది, మెరుపు తీగలగా ఉన్నది, చాలా అందగత్త సౌందర్యవతి. నాకు ఇంత అవమానం జరిగితే వాళ్ళని గనక మీరు ఓడించలేకపోయినట్లయితే మీ పరాక్రమాలు ఎందుకు అని చెప్పి నిష్ఠూరమైనటువంటి మాటలు చాలా మాట్లాడుతుంది అది శూర్పణఖ. అప్పుడు ఖరుడు వీళ్ళందరికీ కూడా నాయకుడు. ముందుగా కొంత సైన్యాన్ని పంపిస్తాడు. రాముడు వాళ్ళందరినీ కూడా చాలా అవలీలగా సంహరిస్తాడు. ఈ విషయం మళ్ళీ తెలుసుకుంటాడు. శూర్పణఖ పోయి చెప్తుంది వెంటనే, వాళ్ళందరూ ఒక దెబ్బకే చచ్చిపోయినారు రాముడి చేతిలో, చూడు ఆయన పరాక్రమం ఎంతటిదో అని చెప్పి నేను చెప్తూ వాళ్ళని రెచ్చగొడుతుంది. అప్పుడు ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు, వాడికి 3 శిరస్సులు ఉంటాయి. వాళ్ళు మొత్తం 14,000 మంది రాక్షసులు, మహాబలిష్ఠులైనటువంటి వాళ్ళు, చాలా పెద్ద పర్వతాకారులుగా ఉంటారు. దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న రాక్షసులు కాదు వీళ్ళందరూ కలిసి రాముడి మీదకి యుద్ధానికి వస్తారండి, 14,000 మంది రాక్షసులు. అటువంటి సందర్భంలో రామచంద్రుడు అంటాడు,
లక్ష్మణుడితో, లక్ష్మణ, సీతను తీసుకుని వెళ్ళి నువ్వు పక్కన గుహలో ఆమెకు కాపలాగా ఉండు, రక్షణగా ఉండు, నేను ఒక్కడనే వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను, ఎదుర్కొంటాను, నీకు ఎటువంటి భయమో అక్కర్లేదు అని చెప్పి పంపించేస్తాడు లక్ష్మణుడిని. రాముడు ఒక్కడే ఇంతమంది సైన్యంతో, మహారాక్షసులు, మహాకాయులు, వాళ్ళంతా కూడా చాలా బలాఢ్యులు, అందరూ కూడా, అందరి దగ్గర కూడా ధనుర్బాణాలు ఉన్నాయి, దివ్యాస్త్రాలు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, శస్త్ర సంపన్నులు, గదలు, ముద్గరాలు, తోమరాలు, ఇటువంటి పెద్ద పెద్ద ఆయుధాలన్నీ కూడా ధరించి వాళ్ళందరూ వస్తారండి. అయితే వీళ్ళల్లో ఆకాశంలో నిలబడి మహర్షులు, కొంతమంది సిద్ధులు, సాధ్యులు, ఇట్లాంటి దేవగణాలంతా కూడా చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటారు. అమ్మో, ఇంతమంది వచ్చారు, రాముడు ఒక్కడే ఉన్నాడు, ఎలా యుద్ధం చేస్తాడానని. కానీ రాముడి పరాక్రమం ఎవరు కూడా ఊహించలేనిది. ఆయన ధనుస్సు నుంచి బాణాలు సంధిస్తూ ఉంటే వీళ్ళందరికీ అసలు అయోమయం అయిపోయింది. ఆయన యొక్క ధనుస్సు వృత్తాకారంలో తిరిగిపోయింది. అంటే ఏంటి, ఎంత వేగంగా, ఎంత బలంగా రాముడు ఆ బాణాన్ని లాగిపెట్టి ధనుసుకి సంధిస్తూ ఉన్నాడు. కొన్ని వేల బాణాలు పరంపరలుగా వర్షమే కురిసింది వాళ్ళ మీద. ఆ త్రిశురుడు చచ్చిపోయినాడు, వాడితో పాటు వచ్చినటువంటి సైన్యం అంతా కూడా నిహతులైపోయినారు. అనంతరం దూషణుడు, వాడితో పాటు మరికొంతమంది డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో, ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో, లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వేల మంది రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చాలా అవలీలగా చంపేశాడు. చివరికి ఈ కరుడు వచ్చాడు. వీడు ఒక పెద్ద మేరు పర్వతం అంతటి రథాన్ని వేసుకొని వచ్చాడనమాట. దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వాడి రథం నిండా నింపుకొని. అట్లాంటి వాడితో యుద్ధం చేశాడు రామచంద్రుడు. ఇదంతా కూడా ఒక ముహూర్త కాలంలోనే జరిగిపోతే మొత్తం నాశనం అయిపోయినారు. కరుడు ఒక్కడు మిగిలాడు. ఒక గదని మాత్రం తీసుకుని దీనావస్థలో మిగిలిపోయి ఉన్నాడు కరుడు. అప్పుడు రాముడు కొన్ని మాటలు చెప్తాడు. కరుడా, నీవేదో గొప్పవాడివని, గొప్ప బలం కలిగినటువంటి వాడివని అనుకుంటున్నావేమో, పరాక్రమం కలిగినటువంటి వాడివని. కానీ కాలం సమీపిస్తే నీ పరాక్రమము, నీ సంపదలు, నీ భోగభాగ్యాలు ఎందుకు కూడా పనికిరావు అని చెప్పి ఇక్కడ ఒక మాట అంటాడండి. మంచి మాటలు చెప్తారు ఇక్కడ వాల్మీకి మహర్షి రాముడి ద్వారా చెప్పిస్తూ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారో చూడండి. నచిరం పాపకర్మాణః క్రూరాలోక జుగుప్సితాః ఐశ్వర్యం ప్రాప్యతిష్టంతి శీర్ణమూల ఇవ ద్రుమాః. పెద్ద ఐశ్వర్యం ఉండవచ్చు, వాడు ఐశ్వర్య మదంతో కొంతమంది చాలా దుష్టాచారాలు, పాపకర్మలు చేస్తూ ఉండవచ్చు. కానీ నచిరం పాపకర్మాణః క్రూరాలోక జుగుప్సితాః, లోకానికి జుగుప్స కలిగించేటువంటి క్రూర కార్యాలు చేస్తూ ఉండవచ్చు ఇన్నాళ్ళు కూడా. కానీ వాడి ఐశ్వర్యమట ఎలా నశిస్తుంది ఒక క్షణకాలంలో అంటే, ఐశ్వర్యం ప్రాప్యతిష్టంతి శీర్ణమూల ఇవాద్రుమాః. అటువంటి పాపాత్ముల ఐశ్వర్యం ఎలా నశిస్తుంది అంటే, పెద్ద వృక్షం, చాలా విశాలంగా విస్తరించి ఉండేటువంటి వృక్షానికి ఆధారం ఏమిటి? భూమిలో వేళ్ళు, అంతే కదా. వేళ్ళు ఎంత బలిష్టంగా ఉంటే ఆ వృక్షం అంత గొప్పగా విస్తరించుకుంటుంది. అయితే అదే వేళ్ళకి శిథిలమైపోయి కుళ్ళిపోయినాయి అనుకోండి, అంత పెద్ద వృక్షం పైకి భూమి మీద ఉండేటువంటి వృక్షం ఎంత గొప్పగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వేళ్ళు మొత్తము కూడా కుళ్ళిపోయి శిథిలమైపోతే అంత పెద్ద మహావృక్షం కూడా ఒక్కసారిగా నేలపాలైపోతుంది.
అలాగే పాపాత్ముల సంపద ఐశ్వర్యము కూడా నశించిపోవటానికి కొద్ది కాలమే చాలు. వాళ్ళు చేసేటువంటి దుష్కృత్యాల వల్ల వేళ్ళన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి వృక్షంలాగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఏదో ఒక క్షణంలో అటువంటి వాళ్ళ ఐశ్వర్యం మొత్తము కూడా సంపదలు వాళ్ళ దుష్కృత్యాలకి ఫలితంగా ఇటువంటి స్థితి వాళ్ళు పొందుతారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ రామచంద్రుడు. ఇంకొక మాట కూడా అంటాడు చూడండి, అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగతే కాలే ద్రుమః పుష్పమివార్తవం. కాలం చాలా విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఋతువులు మారుతూ ఉంటాయి కదా మనకి. వసంతకాలం రాగానే చెట్లన్నీ కూడా మంచి శోభతో ఉంటాయి, చిగురిస్తాయి, మంచి పువ్వులతో ఫలాలతో అందంగా ఉంటాయి. కానీ అదేవిధంగా ఎల్లకాలము ఉంటుందా? ఋతువు మారిపోగానే మళ్ళీ ఆ చెట్టు కాస్త ఎండిపోయి పుల్లల్లాగా తయారవుతాయి అన్ని చెట్లు కూడా. అదే విధంగా పాపకర్మల యొక్క సంపద కొంతకాలం వాళ్ళు కళకళలాడుతూ ఉంటారు, కానీ కాలం ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదు కదా. ఈ విధంగా ఋతువులు ఏ విధంగా మారిపోతూ ఉంటాయో, ఘోరం పర్యాగతే కాలే ద్రుమః పుష్పమివార్తవం. తగిన సమయం రాగానే వాళ్ళు కూడా ఆ పెద్ద ఫలపుష్పాలతో నిండినటువంటి వృక్షాలన్నీ కూడా ఆకులు రాల్చేసి ఏ విధంగా ఎండిపోయినట్లు ఉంటాయో వీళ్ళ సంపదలు కూడా నశించిపోతాయి. అంతేకాదు, విషాహారం తిన్నటువంటి వాడు ఎంత జీర్ణశక్తి కలిగినటువంటి వాడైనా ఎంతకాలం వాడు తిని అరిగించుకోగలడు బాగా విషం కలిపినటువంటి ఆహారాన్ని అని కూడా చెప్తూ ఉన్నాడు. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం సవిషాణాం ఇవాన్నానాం భుక్తానాం క్షణదాచర. సవిషాణాం ఇవ అన్నానాం. బాగా మంచి విషంతో కూడుకున్నటువంటి అన్నాన్ని తిన్నటువంటి వాడు ఎంతసేపు బ్రతికి ఉంటాడు? కాసేపట్లోనే వాడు చచ్చిపోతాడనమాట. అదేవిధంగా వీడి పాప కర్మలకి, వీడు చేస్తూ ఉండేటువంటి పాప కృత్యాలకి ఆ కాలం రావాలి. పుణ్యాలు ఫలించడానికి కాలం రావాలి, పాపాలు ఫలించడానికి కూడా కాలం రావాలి. భగవంతుడే కాల స్వరూపంలో ఆ విధంగా వాళ్ళని అంతం చేస్తాడు, కడ తీరుస్తాడు అని చెప్పి రామాయణం మనకి స్పష్టంగా చెప్తా ఉన్నదండి ఇక్కడ. ఇందుకనే మీలాంటి క్రూర కర్మాత్ములని, క్రూర కర్మలు చేసేటువంటి రాక్షసాధముల్ని సంహరించడానికే దశరథ మహారాజు నన్ను ఇక్కడికి పంపాడు దండకారణ్యంలోకి అని కూడా చెప్తాడు రామచంద్రుడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఎప్పుడు కూడా ఎవరికి ఒకేలాగా కూడా జరగదు. ఎంత గొప్ప కోటీశ్వరులైనా సరే వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. ధర్మకార్యాలు చెయ్యాలి, సేవా కార్యక్రమాలు చెయ్యాలి, యథాశక్తి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చెయ్యాలి అని చెప్పి ఇక్కడ రామాయణం మనకి బోధిస్తూ ఉన్నది. లేకుండా ఐశ్వర్య మదంతో గనక విరవీగినట్లయితే ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు వాడికి విపరీతమైనటువంటి దుఃఖం కలుగుతుంది, సమూలంగా వాడు నాశనమైపోతాడు అని చెప్పి రామాయణం మనకి బోధిస్తూ ఉన్నదండి. కాబట్టి ఒక భక్తి భావన, భగవద్ విశ్వాసం అనేటువంటిది మనం తప్పనిసరిగా పెంపొందించుకోవాలి అని చెప్పి ఒక్కొక్క శ్లోకము మనం చదువుకుంటూ ఉంటే అది ఎప్పుడో రామాయణం జరిగిపోయింది అని చెప్పి కాదు అర్థం. ఇక్కడ భారతం జరిగిపోయింది అని కాదు, అవి నిత్యము కూడా మనకి ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలకి సమన్వయం చేసుకుంటూ ఉంటే బాగా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి SHOAP టీవీ యాజమాన్యం వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.